దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ప్రియతమ గ్రేస్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్లో నేడు చరిత్ర సృష్టించిన ఒక మోయాబు స్త్రీ గురించి ధ్యానించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. మిత్రులారా, రూత్ గ్రంథము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బుక్స్ ఇన్ ద స్క్రిప్చర్. ఈ గ్రంథాన్ని ధ్యానించడానికి, బోధించడానికి ముఖ్యంగా రూత్ గ్రంథంలోని మొదటి అధ్యాయాలు మాత్రమే ఈ ఎపిసోడ్లో మనము నేర్చుకోబోతున్నాము. సో ఈ గ్రంథాన్ని ధ్యానించడానికి మన మధ్య ఇద్దరు ప్రఖ్యాత దైవ సేవకులు, పండితులైన వారిద్దరు ఉన్నారు. డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్ గుడ్ షెపర్డ్ చర్చ్ హైదరాబాద్, మరియు సీనియర్ అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్ డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారు. వీరిద్దరికీ నిండు వందనాలు, కృతజ్ఞతలు, మరి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పాస్టర్ గారి ప్రార్థనతో నేటి పాడ్కాస్ట్ను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన ప్రేమల మా తండ్రి, కృపగల మా తండ్రి, నీ పాదాలకు వెళ్ళిన స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. యేసుక్రీస్తు నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ప్రభా, ఈ పాడ్కాస్ట్ నాయన ప్రభా, ఋతు గ్రంథం నుంచి మేము ధ్యానించుండగా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన ప్రభా. మరి ప్రత్యేకంగా నాయన నీ దాసుడు బ్రదర్ హేమసాగర్ గారిని, బ్రదర్ డానియల్ విజయ్ గారిని నీ ప్రేమ హస్తాలకు అప్పచెప్తున్నాం నాయన. సహాయం దయచేయండి నాయన. మేమందరం నాయన ప్రభా మరి ఋతు గ్రంథం గురించి ధ్యానించుండగా నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా నాయన. మరి మేము ఎన్నో విషయాలు నేర్చుకొని ప్రభా నాయన మా జీవితంలో మేము అన్వయించుకొని ముందుకు సాగుటకు నిన్ను మహింపచు సహాయం దయచేయమని వింటున్న ప్రతి శ్రోతను, ప్రత్యేకంగా నాయన గ్రేస్ రేడియో పరిచర్య చేస్తున్నట్టు సుభాష్ గారి కుటుంబంకు, మరి ప్రభా ఇక్కడ వింటున్న శ్రోతలందరికీ నాయన ప్రభా మీరు సహాయం దయచేయమని ప్రభా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. 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 మిత్రులారా, మొట్టమొదట బ్రీఫ్ ఉపోద్ఘాతంతో ప్రారంభిద్దాము. రూతు గ్రంథము మీకందరికీ తెలిసినట్లుగా న్యాయాధిపతుల కాలం నాటి చీకటి రోజుల్లో జరిగిన ఒక వెలుగు రేఖ అని వర్ణించారు టాల్ముడిక్ స్కాలర్స్. కారు చీకటిలో కాంతి కిరణం అని కూడా అన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఆ రోజుల్లో మీరు గమనిస్తే ఎటు చూసినా యుద్ధాలు జరిగేవి, వార్స్, ఎవ్రీవేర్ వార్స్, అశాంతి, నైతిక విలువల పతనం, మారల్ డికే, అరాచకత్వం, ఒక విధమైన అరాచకత్వం, అనార్కీ వాస్ ప్రివేలింగ్. మనుషులు దేవునికి, ధర్మశాస్త్రానికి దూరమవుతున్న సమయం, అపోస్టసీ అని వర్ణిస్తారు కదా. ఆ విధంగా మనుషులు దేవునికి, ధర్మశాస్త్రానికి దూరమవుతున్న సమయం. నేటి ఈ రోజుల్లో కూడా మనం ఆ పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాము. ఎస్పెషల్లీ ఇన్ అవర్ కంట్రీ, అవర్ పీపుల్ ఆర్ నియరర్ టు రిలీజియన్ బట్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. కాన్స్టిట్యూషన్ కూడా, రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ ఈజ్ గివన్ బ్యాక్ సీట్ అండ్ డివిజివ్ ఐడియాలజీ ఈజ్ గివన్ ఫ్రంట్ సీట్. ఆ విధమైన పరిస్థితి నేడు నెలకొని ఉంది. సో అయినప్పటికీ, అందరూ దారి తప్పినప్పటికీ దేవుని ఆజ్ఞలకు లోబడి, కట్టుబడి, ఆయన మీద నమ్మకంతో బలంగా నిలిచిన అతి కొద్ది మంది భక్తుల జీవితాలు ఎలా ఉంటాయో రూత్ గారి కథ మనకు ఎంతో చక్కగా నేర్పిస్తుంది. 11వ శతాబ్దంలో ఈ యొక్క గ్రంథం రాయబడింది. బైబిల్ గ్రంథంలో చూస్తే మనము రూత్ యొక్క రచయిత పేరు వ్రాయబడలేదు. యేసు ప్రభువు పుట్టిన బెత్లెహేములో ఈ యొక్క కథ, అద్భుతమైన కథ ప్రారంభమైంది. మిత్రులారా, ఆనాడు కరువు పరిస్థితుల వల్ల పొట్ట చేత పట్టుకుని ఎలిమెలెకు భార్య నయోమి, 2 కుమారులు,
మోయాబుకు వలసపోయినారు. పాలు తేనెలు ప్రవహించే ఆ బెత్లెహేమును, హోలీ ల్యాండ్ను వదిలేసి మోయాబుకు వెళ్ళారు. కానీ కరువు పరిస్థితుల వల్ల అక్కడ కుమారులకు వివాహం జరిగింది. మోయాబీయులైన అందమైన స్త్రీలు, అమ్మాయిలు ఓర్పా మరియు రూత్ ను కోడన్లుగా చేసుకున్నారు. కానీ ఆ కుటుంబంలో మరి దేవుని చిత్తము తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. 1 కాదు 2 కాదు, ఎలీమెలెకు చనిపోయినాడు, కుమారులిద్దరూ చనిపోయినారు. ఆల్ ద బ్రెడ్ విన్నర్స్ కుటుంబంలోని బ్రెడ్ విన్నర్స్ చనిపోయినారు. ఇది మనం చదువుకుని ఉంటాం. విలియం షేక్స్పియర్ గారు హ్యామ్లెట్ లో వ్రాసిన కొటేషన్, వెన్ సారోస్ కమ్ దే కమ్ నాట్ ఇన్ సింగిల్స్ బట్ ఇన్ బెటాలియన్స్ అని అంటారు కదా. అదంతా మనకందరికి తెలుసును. ఆ విధంగా నవోమి మీద ఇన్ని ఉపద్రవాలు వచ్చి మీద పడ్డాయి ఒకటేసారి. కానీ డివైన్ ప్రావిడెన్స్ చూడండి, ఆ సమయంలో, ఆ కఠిన సమయంలో, ఆ డిఫికల్ట్ టైమ్స్లో నయోమికి దేవుడు జ్ఞానోదయం కలిగించాడు. బెత్లెహేముకు తిరిగి వెళ్ళాలని పరిస్థితులు చక్కబడ్డాయి అక్కడ. కాబట్టి బెత్లెహేముకు ప్రయాణం అవుతుంది. పెద్ద కోడలేమో ఓర్పా, ఆమె స్వదేశంలో నిలిచిపోతుంది. రూత్ మాత్రము అద్భుతంగా తన అత్తను, ఇశ్రాయేలు ప్రజలను, మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ యొక్క దేవదేవుని హత్తుకోవాలని తన ప్యాగన్ సాంప్రదాయాలను, జెంటైల్ ట్రెడిషన్స్ అన్నిటినీ వదిలిపెట్టి విశ్వాసంతో బెత్లెహేముకు తన అత్తతో బయలుదేరింది. అవిశ్వాసం నిండిన ఆ కాలంలో ఆమె చూపిన విశ్వాసానికి ప్రతిఫలంగా దేవుడు ఆమెకు బోయజు లాంటి రిచ్ గొప్ప ల్యాండ్లార్డ్ను భర్తగా ప్రసాదించాడు. గొప్ప దీవెన. అదేవిధంగా ఓబేదు అనే బలవంతుడైన కుమారుణ్ణి ఆమెకు ప్రసాదించాడు దేవుడు. గొప్ప దీవెన. అదేవిధంగా అంతటితో ఆగలేదు దీవెనలు. దావీదు మహారాజుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్గా ఆమెకు ఒక ప్రఖ్యాత ప్రాముఖ్యమైన స్థానం ఆమెకు దక్కింది. దావీదు మహారాజుకు గ్రాండ్ మదర్గా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాదు మిత్రులారా, అత్యంత పవిత్రమైన యేసు ప్రభువు యొక్క వంశావళిలో ఆమెకు ఒక విశిష్ట స్థానం కూడా కల్పించాడు దేవుడు. చూడండి, మోయాబు నుంచి తిరిగి బెత్లెహేముకు రావడం వల్ల ఆమెకు ఎన్ని దీవెనలు వచ్చినాయి అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన సమయము. ఆమె గిన్నె నిండి పొర్లుతుంది అని కూడా చెప్పవచ్చును. దానిలోని ఆధ్యాత్మిక సత్యాలను, మిగతా స్టోరీలోని ఆధ్యాత్మిక పాఠాలను నేటి క్రైస్తవులకు ఈ పాఠాలు ఏమి బోధిస్తున్నాయన్న విషయాలను కూడా గౌరవనీయులైన మన డిస్టింగ్విష్డ్ స్కాలర్స్ను అడిగి తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా గౌరవనీయులు అడ్వకేట్ గారికి మొదటి ప్రశ్న. పితృస్వామ్య సంస్కృతిలో వితంతువుల స్థితి దుర్బలమైనది, భద్రత లేనిది. మోయాబు వదిలి బెత్లెహేముకు తిరిగి రావడము నవోమి, రూతులకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, నిబద్ధతను సూచిస్తుంది. ఇద్దరు స్త్రీల విషాద చరిత్రను దేవుడు బంగారు అక్షరాలతో రాయించాడు. సో 1వ అధ్యాయంలోని చరిత్రను సోషలాజికల్, లీగల్ అండ్ బిబ్లికల్ కోణంలో మీ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 15 నిమిషాలు సార్. థ్యాంక్ యూ. ఇందాక మీరు చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో దానిలో మనం చూసినట్లయితే అప్పుడు పితృస్వామ్య సమాజం ఉండేది, చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవి. మరి ముఖ్యంగా స్త్రీ భర్తను కోల్పోతే, మగబిడ్డ లేని స్త్రీ భర్తను కోల్పోతే, మా స్త్రీకి మగబిడ్డ లేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే అదే కుటుంబం నుంచి ఎవరో ఒకరు చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్తకి సంబంధించిన తమ్ముడు, మరిది వీళ్ళు చేసుకోవాలి.
కాని పక్షంలో సమీప బంధువు చేసుకోవాలి. సో ఇక్కడ ఇదే పరిస్థితి వచ్చింది. సో అక్కడికి దాని అంతటి గల కారణం ఏంటనేది ఒకసారి చూస్తే మనం వీరందరికీ ఇందాక చెప్పినట్టు అప్పట్లో న్యాయాధిపతుల సమయం, వీళ్ళు పడటం లెగడం ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటంటే పడిపోవడం, మళ్ళీ లెగడం, మళ్ళీ పడిపోవడం. ఇట్లా అటువంటి సమయాల్లో దేవుడు వాళ్ళ మీదకి తెచ్చిన తీర్పులు అనేక రూపాల్లో వచ్చినాయి. ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ చూసుకుంటే డ్రౌట్ ద్వారా వాళ్ళ మీద తీర్పు తీసుకురావడం చేసింది దేవుడు. సో అంటే అప్పుడున్న కరువు పరిస్థితుల్లో బతకడం కోసం, లైవ్లీహుడ్ ఎర్న్ చేసుకోవడం కోసం ఎలిమెలెకు మోయాబుకి వెళ్ళాడు. తన ఒక్క కుటుంబం మోయాబుకి వెళ్ళింది, ఎలిమెలెకు భార్య, 2 కొడుకులతో. సో మోయాబుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మైగ్రెంట్ లేబరర్గా ఉన్నాడు. సో మార్జినలైజ్ పర్సన్, ఇవన్నీ మనం చూసినట్లయితే పట్టుచేత్తు పట్టుకుని వెళ్ళాడు కాబట్టి ఎటువంటి పరిస్థితి ఫేస్ చేశాడు అనేది కూడా కొంత అక్కడ మనకి మనం ఆలోచించుకోవచ్చు. అటువంటి తరుణంలో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినాక మరి నయోమి ఏం చేసింది? 2 కొడుకులకి పెళ్లి చేసింది, మోయాబు స్త్రీలని పెళ్లి చేసింది. సో మోయాబు స్త్రీలు అంటే వాళ్ళ అవిశ్వాసులు. సో పెళ్లి చేసుకున్నాక మనం చూసినట్లయితే బహుశా 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారని చెప్పి రాయడం జరిగింది. సో ఈ 10 సంవత్సరాల్లో మళ్ళీ కొడుకులిద్దరిని కోల్పోయారు. సో కోల్పోయినాక నయోమి తిరిగి రావాలనుకుంది. సో తిరిగి రావాలనుకున్నప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఇశ్రాయేల్కి తిరిగి వచ్చి యెరూషలేంకి, బెత్లెహేంకి తిరిగి వస్తే ఇక్కడ ఉన్న కట్టడలో పరిస్థితులు వేరు, విశ్వాసాలు వేరు, మోయాబులో ఉన్న విశ్వాసాలు వేరు. సో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. సో విశ్వాసాలు వేరు. మరి ఆ బహుశా 10 సంవత్సరాల్లో నయోమి వాళ్ళకి బోధించవచ్చు, కోడళ్ళిద్దరికి నయోమి బోధించిందేమో బహుశా. ఏదేమైనప్పటికీ రూత్ అలా నిలిచిపోయింది. 2 కోడల్లో చూసుకుంటే రూత్ అలా నిలిచిపోయింది. సో ఇక్కడున్న మరి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కట్టడిని ఫాలో అవ్వాలి. అక్కడుంటే ఆ దేశంలో వాళ్ళకున్న కట్టడి ఏంటో మనకు తెలియదు, కానీ ఆ కట్టడిని ఫాలో అయ్యేది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే పరిస్థితి వేరు. సో ఇక్కడ మనం స్పష్టంగా చూసుకుంటే అత్త ఎందు నేను అత్తను చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నా అత్తగారు వయసులో పెద్దామా, నా అత్తగారు నేను చూసుకోవాలి, ఆమె చూడాల్సిన బాధ్యత నాకు ఉంది, ఆమె కూడా నేను వెళ్ళాలని డిసైడ్ కూడా వచ్చింది. ఇక్కడికి వచ్చినాక ఈ దేశంలో ఉన్న స్థితిగతులు, ఈ దేశంలో ఉన్న కట్టుబాట్లను అవలంబించుకుంది. అత్తగారు చెప్పినట్టు ఆ అడుగుజాడల్లో నడిచింది. సో ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే రూత్ చరిత్రలో నిలిచిపోయింది. ఈ రోజు వరకు చరిత్రలో నిలిచిపోయింది. కానీ తన తోడుకోళ్ళు ఏమైంది? వెనక్కి వెళ్ళిపోతే ఈ రోజు వరకు ఆమె చరిత్రలో తర్వాత ఆమె ఎక్కడ కనపడలేదు. రూత్ని ఈ రోజుకి మనం గుర్తు చేసుకుంటాం, ఆమె ఈ రోజుకి మనకి ఎక్కడ కనపడలేదు. సో ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు వస్తామో, దేవుని యందు భయభక్తులతో మనం ముందుకు వస్తామో, నిజమైన దేవుని తెలుసుకొని ముందుకు వస్తామో, ఖచ్చితంగా మన పేర్లు చరిత్రలో లిఖించబడతాయి అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అట్లాగే అప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే వీళ్ళు ఎందుకు వెళ్ళారు అనే పరిస్థితులు చూస్తే మనం ఒకసారి న్యాయాధిపతులు చూసినట్టయితే అనేక సంఘటనలు ఉన్నాయి. దానిలో ఒక సంఘటన మనం బాగా తీసుకుంటే, ఒక లేవీయుడు తన ఉపపత్నితో వెళ్తూ నేను వేరే వాళ్ళ ప్రాంతంలో నివసించును, ఇశ్రాయేలీయులు ఉన్న ప్రదేశంలో నివసిస్తా అని చెప్పి బెన్యామీన్ ప్రదేశంలో నివసించినప్పుడు అతను ఉపపత్ని పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఆ తర్వాత మరణించడం, ఆమెని 12 ముక్కలుగా అతను కోసి ఆ 12 ముక్కల్ని 12 ఇంటికి పంపడం, ఆ తర్వాత జరిగింది. ఆల్మోస్ట్ చూస్తే మనం బైబిల్లో చూసినట్లయితే న్యాయాధిపతులు 19 అధ్యాయం 1 నుంచి 30 వరకు చూసినట్లయితే బెంజమిన్ ఇదే మొత్తం నాశనమైన పరిస్థితి ఉంది. సో అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడు ఈ క్షామం వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడికి మూవ్ అవ్వడం జరిగింది. తప్పనిసరి పరిస్థితులు వెళ్ళారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే స్త్రీలకి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అది నెక్స్ట్ దానిలో నేను ఇంకా క్లియర్గా చెప్తాను. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రూత్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇవాళ నేటి సమాజం లేక నేటి క్రైస్తవ సమాజానికి చాలా చక్కటి మరి పాఠాలు మనం రూత్ నుంచి నేర్చుకోవచ్చు. మొదటగా చూసినట్లయితే మానవాళ్ళలో పాపం ఎక్కువైపోయింది. అప్పుడున్న పరిస్థితుల్లో మానవాళ్ళలో పాపం ఎక్కువైపోయింది, విపరీతమైన పాపం అయింది. సో అది చూస్తే మనకి ప్రసంగి 7:20, రోమీలు 3:23 చాలా స్పష్టంగా రాయబడింది. సో పాపం చాలా ఎక్కువైపోయింది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దేవుని యందు భయభక్తులతో, దేవుని యందు విశ్వాసంతో తిరిగి వెనకొచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళడం జరిగింది.
ఇందాక మీరు చెప్పినట్టు మరి బోయేజు ఎంతో ఉన్నతమైన విలువలు గలవాడు, ఆస్తిపరుడు, మంచి మనసు ఉన్నవాడు, త్యాగం చేసినవాడు. సిమిలర్లీ రూతు త్యాగం చేసింది, నయోమి త్యాగం చేసింది. ముగ్గురు కూడా ఒకరికొకరు త్యాగం చేసుకోవడం వలన వాళ్ళ యొక్క దీన్ని దేవుడు గుర్తించి మరి యేసుక్రీస్తు యొక్క లినియేజ్కి వాళ్ళు కారకులయ్యారు. రెండోది మళ్ళీ మనం ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే మానవాళికి తీర్పు ఖచ్చితం. మానవాళికి తీర్పు ఖచ్చితం. సో అప్పుడున్న ఆ పాపపు స్థితిలో అనేక సందర్భాల్లో వాళ్ళకి తీర్పులు వచ్చినాయి. శత్రువులు వాళ్ళని ఇచ్చేయడం కానీ, లేదా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ తీసుకుంటే కరువు ద్వారా వాళ్ళకి రావడం జరిగింది. అది మనం ఒకసారి చూస్తే డిట్రానమీ ద్వితీయోపదేశకాండం 28:15, రోమీలు 6:3లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. పశ్చాత్తాపం పడకపోతే మనం శిక్షకు లోనవుతాం. పశ్చాత్తాపం పడకపోతే మనం శిక్షకి లోనవుతాం, లేదా దేవుడి యొక్క ఉగ్రతకి లోనవుతాం. సో ఇక్కడ నయోమి, రూత్ ఇద్దరు కూడా, నయోమి తాను చేసిన తప్పును తెలుసుకుంది. మరి అప్పట్లో మరి భర్తను కాదనలేదు కాబట్టి భర్తతో మరి మోయాబుకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి సర్వస్వం కోల్పోయినాక లేదు, నేను తిరిగి నా ప్రజల వద్దకు వెళ్తేనే, నా దేశానికి నేను తిరిగి వెళ్తేనే నాకు ఉంటుంది, నాకు అన్నీ లభిస్తాయి అనే దీంతో వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి, అది వేరే సంగతి. సో ఇటువంటి ఒకటి ఉంది. సో మన పశ్చాత్తాపం అనేది చాలా ముఖ్యం. రెండోది మన దేవుడు సార్వభౌమ దేవుడు. మూడో అంశంగా చూస్తే దేవుడు సార్వభౌమత్వం కలిగిన వాడు. భూమి, ఆకాశం, అందులో ఉన్న సమస్తం కూడా ఆయనయే. మనం పడిపోయిన ప్రతిసారి ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఆయన ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. మనం చేయాల్సిందల్లా పశ్చాత్తాపడి మరి దేవుడి వైపు మనం చూడాలి. అట్లాగే మన కీర్తనలు 37:23, సామెతలు 16:9లో దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు. సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఆ రిఫరెన్సెస్ ఇప్పుడు వెళ్ళను. సో ఇక్కడ మోయాబీయురాలైన రూతు ద్వారా దేవుడు ఇక్కడ విడుదల దయచేశాడు. ఎట్లా దయచేశాడు విడుదల? మోయాబీయులైన రూతు విడుదల ఎట్లా దయచేశాడంటే, ఆ రోజు బోయజ్ ద్వారా ఆ కుటుంబానికి విడుదల లభించింది. వాళ్ళ యొక్క పేదరికానికి అంతమైంది, సోషల్ ప్రొటెక్షన్ దొరికింది. నయోమి, రూత్ ఇద్దరు కూడా చక్కగా మంచి స్థితిగతుల్లో జీవించారు. అట్లాగే దావీదుకి ఆ లినియేజ్కి ఇచ్చేయడం జరిగింది. అంటే ఈ ముగ్గురు తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ విడుదల పొందారు. బోయేజ్ ద్వారా నయోమి, రూత్ విడుదల పొందారు. అలాగే సర్వమానవాళి యేసుక్రీస్తు జన్మ ద్వారా మనం విడుదల పొందాం. సో ఇది ఇక్కడ చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నాలుగో అంశంగా మనం చూసినట్లయితే, దేవుడు ఎప్పుడు అవసరంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోడు. దేవుడు he will never leave or he will never forget the needy, but when we look into him, మనం ఎప్పుడైతే దేవుడి యొద్దకు మనం చూస్తామో అవసరంలో ఉన్న వాళ్ళని ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు, వాళ్ళని కనికరించి ఆయన వాళ్ళకి సహాయం చేస్తాడనే దానికి రూత్, నయోమియే మంచి స్టోరీ. ఎంతో దుర్భరమైన పరిస్థితి, అంటే పరిగెరుకోవడానికి వెళ్ళే పరిస్థితి. ఆ పరిగెరుకోవడానికి వెళ్ళే పరిస్థితుల్లో ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాడు. ఎందుకంటే వాళ్ళు అవసరాల్లో ఉన్నారు, దేవుని ఎందుకు చూశారు కాబట్టి దేవుడు వాళ్ళ యొక్క దీన్ని చేశాడు. అట్లాగే ఈ ముగ్గురు కూడా తమ జీవితాలు త్యాగం చేస్తున్నారు ఒకరికొకరు. రూత్ తన అత్తగారి కోసం త్యాగం చేసింది, బోయేజ్ రూత్ కోసం, మరి నయోమి కోసం. అట్లాగే ఆ రోజున కట్టడిని నేను ఖచ్చితంగా నిర్వర్తించాలి, వయసులో పెద్దవాడైనప్పటికీ ఆ కట్టడిని నేను నిర్వర్తించాలి, ఈమె నా శరణ కోరి ఉన్నది కాబట్టి నేను ఆ న్యాయం చేయాలనే ఉద్దేశంతో అతను కలిగి ఉన్నాడు. సో దీని నుంచి వాళ్ళ సంఘం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఇటువంటి పరిస్థితులు ప్రతి సంఘాల్లో ఉన్నాయి. మరి ప్రతి సంఘాల్లో ఉన్న వాటిని మనం ఎలా, హౌ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దెమ్? సింపుల్, ఇట్స్ వెరీ ఈజీ. ప్రార్థనలో పెడతామమ్మా, మేము ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పడం చాలా ఈజీ. బట్ సింపతి, ఎంపతి లాస్ట్ టైం కూడా మనం డిస్కస్. సో ఎంపతి అనేది చాలా ముఖ్యం. సో సంఘం వీటిని అడ్రస్ చేస్తుంది. ప్రతి సంఘాల్లో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయి, వితంతో కానివ్వండి, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ సంబంధించి వాట్ ఈస్ ది ప్లాన్ వీ హ్యావ్? వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి వాట్ ఈస్ ద ప్లాన్? ఎందుకంటే ఆ ఇరుక్కుపోయిన కోణంలో ఇంకా మనం వాళ్ళని వదిలేస్తే అప్పుల్లోకి వెళ్ళిపోయి, ఉన్న పరిస్థితుల్లో ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోయి చాలా వెనక్కి నెట్టబడతారు. ఆఖరికి జీవితాలు చిన్న భిన్నమై దేవుడికి దూరం అవడం అయ్యే పరిస్థితి ఉంది. సో అటువంటి కుటుంబాలని మనం ఐడెంటిఫై చేసి, వాళ్ళ సంఘాలు ఐడెంటిఫై చేసి ఎలా ముందుకు తీసుకెళ్తాం అనే దానికి వీ నీడ్ టు వర్కౌట్ స్ట్రాటజీస్. మరి ఐదవదిగా చూసుకుంటే రక్షకుని యొక్క అవసరత చాలా ఉంది. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనకి
వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. అప్పుడున్న వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అవలంబించే పరిస్థితిలో వాళ్ళున్న ఇన్ఫార్మల్ సోషల్ నామ్సే కానివ్వండి అనేక రకాలుగా ఉన్నప్పుడు వాళ్ళు పాప విముక్తులు కావాలంటే రక్షకుడు ఖచ్చితంగా కావాలి. సో అటువంటి పరిస్థితుల్లో రూతు యూదుల ఆచారం ప్రకారం సమీప బంధువుని చేసుకుంది. బంధుధర్మం జరిగించడంలో బోయేజ్ కూడా, ఎందుకంటే ఆమెకు సమీప బంధువు ఎవరైతే ఉన్నాడో ఆ సమీప బంధువు ఫస్ట్ సమీప బంధువు నిరాకరించాడు. ఎందుకు నిరాకరించాడు? అలా భూమి ఉందంటే భూమిని తీసుకోవడానికి సిద్ధపడ్డాడు, కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు? నా జ్యేష్ఠత్వం నేను కోల్పోతాను అని. సో ఇక్కడ బోయేజ్ అన్నింటినీ త్యాగం చేశాడు. సో అన్నింటినీ త్యాగం చేయడం వల్ల ఇప్పుడు మనకి దాన్ని స్పష్టంగా ద్వితీయోపదేశకాండం తీసుకుంటే అప్పుడున్న ఆచారం గురించి 25 అధ్యాయంలో చూసుకుంటే చాలా స్పష్టంగా రాసి ఉంది ఎలా ఏంటి అనేది. ఎవరైతే తన యొక్క బంధుధర్మాన్ని నిర్వర్తించడానికి ఒప్పుకోడో అతన్ని చెప్పు విడదీయబడిన వాడు అనేది చాలా స్పష్టంగా రాసింది. అప్పుడు ఇశ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును 25:10లో చాలా స్పష్టంగా రాసింది. సో ఇటువంటి పరిస్థితుల్లో బోయేజ్ ముందుకొచ్చి తన ఈ బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత తీసుకోవడం వల్లనే మరి ఆ రోజు వాళ్ళు విడుదల పొందారు బోయేజ్ ద్వారా. ఇవాళ మనం అందరం కూడా యేసుక్రీస్తు ద్వారా విడుదల పొందాం. సో దీన్ని మనం గమనించుకొని మనం ఈ విడుదలని మరి రక్షణలోకి అందరినీ నడపగలుగుతున్నామా? ఈ విడుదల ద్వారా మన సంఘస్థులను కానీ మన సహోదరులను కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రక్షణలోకి నడపగలుగుతున్నాం లేదా? వాళ్ళ యొక్క రక్షణని వాళ్ళు నిలుపుకునే రీతిగా వాళ్ళ యొక్క ఏమంటాం ప్రిపరేషన్ ఫర్ ది ఇది వాళ్ళని మనం దాన్ని చేయగలుగుతున్నామా లేదా? దాన్ని స్ట్రెంథన్ చేయగలుగుతున్నాం లేదా? ఎటువంటి శోధన పడిపోకుండా వాడిని చేయగలుగుతున్నాం లేదా అనేది మనం చాలా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకి చాలా స్పష్టంగా జాన్ 1:14లో ఉంది, అలాగే రోమీయులు 8:3-4లో ఉంది, మార్క్ 10:45లో కూడా రాసింది. ఒకసారి మార్క్ 10:45 నేను చదువుతాను, జస్ట్ రీడ్ అవుట్. మార్క్ 10:45 మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణం ఇచ్చుటకును వచ్చిన నేను. సో చాలా స్పష్టంగా ఉంది, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు కాదు, చేయడానికి వచ్చాడు. సో దేవుడే ఆయన కుమారుణ్ణి పరిచారం చేయడానికి, మన పాప విమోచనకి క్రయధనంగా ఆయన ప్రాణాన్ని పెట్టడానికి పంపించినప్పుడు తండ్రి అప్పచెప్పిన బాధ్యత తూచా తప్పకుండా స్పష్టంగా ఆయన నిర్వర్తించాడు. మరి వాళ్ళ మనం దాని నుంచి నేర్చుకుని మనం ఏం చేస్తున్నాం? మన సంఘాన్ని ఎక్కడికి నడిపించుకుంటున్నాం? మన సహోదరుల్ని ఎక్కడికి నడిపిస్తున్నాం? మన క్రైస్తవ సమాజాన్ని మనం ఎక్కడికి నడిపిస్తున్నాం అనేది చాలా స్పష్టంగా చూడాలి. మనం పరిచారకులుగా ఉన్నామా, చేయించుకుంటున్నావా అనేది చాలా స్పష్టంగా ఉంది. మన యొక్క స్టేటస్ని అడ్డం పెట్టుకొని, మనకున్న స్థితిగతిని అడ్డం పెట్టుకొని పరిచారం చేయించుకుంటున్నామా? సంఘంలో నాకు ముందు కుర్చీ ఇవ్వాలి, నేను వెళ్తే నాకు అందరు నమస్కారాలు పెట్టాలి అనే స్థితిలో ఉన్నామా? లేదు, నేను అది కాదు, నేను సంఘంలో అత్యంత హేయమైన పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా, పని చేస్తున్నానా లేదా అనేది చూసుకుంటే అది ఖచ్చితంగా ఇక్కడ మనం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి హెబ్రోన్ చర్చిల్లో, వాటిలో నేను విన్నాను. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ చెప్పులు బయట విడియాలి కాబట్టి బయట వదిలేసినప్పుడు ఆ చెప్పులు ఎవరంటే వాళ్ళు నీట్గా పెట్టడం కోసం, ఎవరు తీసుకెళ్లకుండా ఉండడం కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఉండి వాళ్ళ చెప్పులు స్టాండ్ దగ్గర ఉండి ఆయన సేవ చేయడం అనేది జరిగింది. సిమిలర్లీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి లేడీ బాత్రూమ్స్ కడగడం కూడా జరిగింది. సో ఇటువంటి అంటే మనల్ని మనం తగ్గించుకొని మనం పరిచారకులుగా ఉన్నామా, పరిచారం చేయడం కోసం ఉన్నామా లేదా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం కూడా ఇతరులకి మాదిరికరంగా ఉంటూ నడిపించాల్సిన అవసరం ఉంది. మరి చివరిగా చూసుకుంటే విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. రక్షణ రావాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. విశ్వాసం ద్వారా మనకి రక్షణ వస్తుంది. సో రూతు విశ్వసించింది ఆ నిజమైన దేవుడు, నీ దేవుడే నా దేవుడు అని తన అత్తగారితో చెప్పి, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మరణించిన దగ్గర నేను మరణిస్తాను, నీ దేశమే నా దేశం అని చెప్పి రావడం వచ్చింది. అంటే దాని అర్థం ఆమెకు విశ్వాసం ఉంది. పూర్తిగా నయోమి యొక్క దేవుడు, తన భర్త యొక్క దేవుడి మీద విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసంతో వచ్చి ధైర్యంగా విశ్వాసాన్ని వ్యక్తపరిచింది కాబట్టి ఆశీర్వదించబడిన స్త్రీగా మరి ఈనాటి వరకు ఆమె గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి చివరిగా మనం చూసినట్లయితే 7వదిగా, ఐ జస్ట్ కంక్లూడ్ ఇన్ 1 minute. యేసుక్రీస్తు ద్వారా సర్వ జగానికి రక్షణ వస్తుంది.
సో అనే సువార్తను మనం ఖచ్చితంగా దీని నుంచి తీసుకెళ్ళాలి. ఆ రోజే ఆమె తెలుసుకుంది, రూత్ తెలుసుకుంది కాబట్టే దావీదుకి గ్రేట్ గ్రాండ్ మదర్ అయింది. సిమిలర్లీ యేసుక్రీస్తు యొక్క వంశావళికి ఆమె తల్లి అయింది. సో ఆమె తెలుసుకుంది కాబట్టి ఇదైంది. సో మనకి ఖచ్చితంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాక ఆయన స్పష్టమైన మార్గాన్ని మనకు చూపించెళ్ళారు. ఆయన బతికినంత కాలం జీవించి అన్నిటిని అవలంబించి అన్నిటిని పాటించి మనకు చూపించెళ్ళారు. అదే మార్గంలో ఆయనే మన లోకరక్షకుడు అని చెప్పి అదే మార్గంలో మనం నడవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, అద్భుతమైన సందేశం. ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం కూడా రూత్ లాగా మన చరిత్ర కూడా సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని చాలా బలంగా మోటివేట్ చేశారు. అదేవిధంగా ఒక చక్కటి ఆలోచనను మీరు అందరికీ మీరు ప్రజెంట్ చేశారు. అదేమిటంటే వితంతువులను ఆర్థిక సమస్యలలో చిక్కిపోయి బలహీనులైన కుటుంబాలను చర్చ్ ఆదుకోవాలి, సంఘం ముందుకు రావాలి అన్న ఒక చక్కటి ఆలోచనను మీరు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. వి విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. పాస్టర్ గారికి ఈ ప్రశ్న, 2వ అధ్యాయంలో బోయజు యొక్క క్యారెక్టర్లో కవనెంటల్ లాయల్టీ, దేవునికి నిబంధనకు విధేయత కనిపిస్తుంది. రూతు పట్ల బోయజ్ చూపించిన జనరాసిటీ, మ్యాగ్నానిమిటీ, గాడ్స్ గ్రేస్, గాడ్స్ డివైన్ ప్రావిడెన్స్, ఇవన్నీ మనకెంతో స్ఫూర్తిని కలిగిస్తాయి. బోయజ్ యొక్క గుణాతిశయాలను నేటి క్రైస్తవులకు అన్వయిస్తూ మీ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇవ్వండి సార్. 10 నిమిషాలు మీకు సమయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. ఆల్రెడీ మరి మీరు ఇంట్రొడక్షన్, బ్రదర్ సాగర్ గారు ఇంట్రొడక్షన్లో అండ్ డానియల్ విజయ్ గారు మరి రూతుని గురించి మరి మంచి థాట్స్, దేవుని యొక్క తలంపులను బట్టి మరి ఆయన మాకు వివరించినారు. అందుబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ సెకండ్ చాప్టర్లో ముఖ్యంగా చూసినట్లయితే రూతు యొక్క క్యారెక్టరు, నవోమి యొక్క క్యారెక్టర్ మనం చూద్దాం ఒకసారి జస్ట్. ఎందుకంటే దేవుని వాక్యంలో ఫస్ట్ బోయజ్, ఈ బోయజ్ అనే ఆయన కిన్స్మన్ అంటే బంధు. ఎవరికి బంధువు? నయోమికి బంధువు. అంటే నయోమికి బంధువు అంటే ఎలిమెలకు యొక్క బంధువుగా చూస్తాం. తన పెనిమిటికి బంధువుడు. అతను చాలా ఆస్తిపడు, హీజ్ రిచ్. ఆయన వంశం చూసినట్లయితే ఆయన నహషోను యొక్క మనుమడు ప్లస్ సల్మోను కుమారుడు. ఆయన బోయజ్ ఆయన సల్మోను కుమారుడు. సల్మోను ఎవరిని చేసుకున్నాడంటే మరి ఈ కనానీయురాలు రాహాబు అనే ఒక వేశ్యను చేసుకున్నాడు. సో ఆ వేశ్యకు తర్వాత మరి ఈ సల్మోన్కు పుట్టినటువంటి మరి ఈ బోయజ్, హీజ్ అ రిచ్ పర్సన్, చాలా ఆస్తి ఉన్నది. మరి ఆయన ఒకప్పుడు కాదు, ఆయన రిచ్ పర్సన్. నయోమి హస్బెండ్ ఎలిమెలక్ కూడా బాగా సమృద్ధిగా ఉన్న వాళ్ళు వెళ్ళినారు. సమృద్ధిగా వెళ్ళి అక్కడ మోయాబ్ దేశంలో ఉన్నారు. అండ్ మరి ఈ నయోమి కూడా బాగా రిచ్ ఒకప్పుడు. మోయాబ్లో బాగుగా నివసించింది, అన్ని ప్రొవిజన్స్ ఉండినాయి. అదేవిధంగా 2 కుమారులకు కూడా పెళ్లి చేసేసింది మోయాబ్రీలకు. బట్ దట్ ఈస్ అగెన్స్ట్ గాడ్స్ లా. ఎందుకంటే మరి దేవుని బిడ్డలు మోయాబీయులతో వివాహం చేసుకోకూడదు, కానీ చేసింది. బట్ గాడ్స్ పనిష్మెంట్ ఉంటుంది మనకు. సో వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. అండ్ నయోమి రియలైజ్ అయిపోయింది, ఇది ఇట్స్ నాట్ ఎ ప్లేస్, మేము వచ్చింది ఏదో సొజోన్ అంటే టెంపరీ ప్లేస్. ఇది ఆ కరువు వచ్చినందుకు మేము ఇంత దూరం వచ్చినాం. బట్ మా ఒరిజినల్ ప్లేస్ ఈస్ బెత్లెహేమ్. అది బ్రెడ్ ఆఫ్ హౌస్ కదా, సమృద్ధి ఉండేటువంటిది, రొట్టెల ఇల్లు బెత్లెహేమ్. ఆ బెత్లెహేమ్కు తిరిగి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. ఆలోచనప్పుడు షీ కేమ్ ఎంప్టీ హ్యాండెడ్, రిక్తురాలుగా వచ్చింది. ఆల్మోస్ట్ షీఈస్ వెరీ పూర్ నౌ. మరి ఈ బోయజు మరి ఆ రిలేటివ్స్లో అందరూ రిచ్ కాదు. ఇప్పుడు నయోమి చూస్తే చాలా
వంశం బీ 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 బీదరాలు ఆమె. అండ్ రూత్ కూడా ఆమెకు ఏమి బ్యాక్గ్రౌండ్ లేదు పాపం. తల్లిదండ్రులను వదిలేసింది, అందరినీ వదిలేసి ఆమె షీ ఎంప్టీడ్ హర్ సెల్ఫ్ అండ్ షీ కేమ్. ఆమె కూడా వచ్చింది. సో మరి రూత్ ఇప్పుడు షీఈ్ లో, పాపము చాలా తక్కువ స్థితిలో ఉంది. అండ్ షీఈ్ నౌ పూర్. మరి ఏమనుకున్నారంటే వాళ్ళు తిరిగి వస్తూనే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, మాకు మంచి ఆహారం తీస్తాం, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారేమో, మనకు తెలియదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళకు ఆహారం కూడా ఉన్నదో లేదో తెలియదు. మరి రూత్ ఒకటే డిసైడ్ చేసుకుంది, నేను కష్టపడాలి. ఎందుకంటే ఆహారం కొరకు ఆమె కష్టపడాలా. కాబట్టి ఆమె ఏమంటుందంటే, నీ సెలవైన ఏళ్ళ నేను పొలంలోనికి వెళ్ళి ఎవని కటాక్షం పొందునో వాని వెనుక పరిగేరుకుందని నాయంతో చెప్పగా. పరిగేరుకోవడం అనేది ఇది ఆల్మోస్ట్ లైక్ ఏ బెగ్గర్. తగ్గించుకోవడం, ఏం సిగ్గుపడలేదు. ఆమె పరిగేరుకోవడానికి ఏమి రెడీగా ఉంది. ఇంకా ఏమంటుందంటే, ఎవని కటాక్షం పొందగలను వాని వెనక. షీ డిపెండ్ ఆన్ గాడ్. దేవుడు నన్ను లీడ్ చేస్తాడు. ఆమె ఒకప్పుడు మోయాబీరాలు, ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డ. నీ దేవుడే నా దేవుడు అన్నది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ అయినటువంటి మరి రూతు ఏమంటుందంటే, మరి ఎవని కటాక్షం పొందగలను, దేవుడు చూపిస్తాడు నాకు. నేను ఎక్కడ కటాక్షం పొందాలో దేవుడు, గాడ్ విల్ షో మీ ద వే, గాడ్స్ ప్రావిడెన్స్ ఉంది అని చెప్పేసి షీ హస్ కమ్. అంతేకాదు, అక్కడ షీఈ్ ఒబీడియంట్. ఆ చేను కోయవారు వెనుక పొలంలో ఏరుకుంది. ఆమె అక్కడ వాళ్ళ ఏమంటుందంటే, మేయువారి నేను కోయివారి వెనుకకు పండ్ల మధ్యన ఏరుకొని కూర్చోండు, దయచేసి నాకు సెలవు ఇమ్మని. అండ్ షీ ఆస్క్ ఫర్ పర్మిషన్, రిక్వెస్టెడ్, అయ్యా నేను పరిగె వెనుకుంటా అని చెప్పేసి పని వాళ్ళలో ఉండేటువంటి సూపర్వైజర్తో చెప్పినట్లు మనం చూస్తాం. అండ్ అంతేకాదు, ఆమె పొలంలో మరి ఎంత పనిచేస్తుంటే షీ వర్క్డ్ వెరీ హార్డ్. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆమె పరిగె ఏరుకుతూనే ఉంది. మధ్యలో కొంతసేపు మాత్రము ఆమె రెస్ట్ తీసుకుంది, ఇంటర్మిషన్. సో హోల్ డే షీ వాజ్ వర్కింగ్. ఆమె కష్టపడింది. షీ ఈజ్ ఇండస్ట్రియస్, నాట్ లేజీ. రూతు లేజీ కాదు, ఆమె కష్టపడి పనిచేసేది, ఇండస్ట్రియస్, చాలా హార్డ్ వర్క్ చేసేది. అండ్ ఆమె కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా షీ వర్క్డ్ వెరీ హార్డ్. కొద్దిసేపు విరామం తీసుకుంది ఆమె. అండ్ షీ ఈజ్ వెరీ హంబుల్, హ్యూమిలిటీ, తగ్గించుకుంది. ఏ పనైనా నేను చేస్తాను, కష్టపడాలి. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ డూయింగ్ దట్ వర్క్. నేను సిగ్గుపడను, నేను వర్క్ చేయాల్సిందే. అండ్ నాకు ఒక బర్డెన్ దేవుడు ఇచ్చినాడు. నేనే కాదు, నేను నయోమిని కూడా పోషించాలి, అత్తను నేను చూసుకోవాలి. ఇన్ని రోజులు అత్త నన్ను చూసుకుంది, నేను ఇప్పుడు అత్తను చూసుకోవాలి అనే ఒక తలంపు ఆమెకు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి చూసినట్లయితే ఈ యొక్క రూత్ నువ్వు చూసిన తర్వాత నెక్స్ట్ బోయజ్. ఏ పొలంలో అయితే ఆమె పరిగేరుకుంటుంది, ఆ ఫీల్డ్ బోయజ్ది. కాబట్టి బోయజ్ వస్తున్నాడు, హి వాంట్స్ టు విజిట్. అక్కడ హార్వెస్టింగ్ సీజన్లో ఆయన ఓనర్ వచ్చి చూడాలి. బోయజ్ వచ్చి చూసినప్పుడు అక్కడ చూస్తూ ఉంటే మరి బోయజ్ ఈజ్ వెరీ కైండ్ టు హిస్ పీపుల్. అక్కడ పనిచేసే వాళ్ళను ఏమంటున్నాడంటే, మరి యెహోవా మీకు తోడై ఉండును గాక, గాడ్ బి విత్ యూ, అది సల్యుటేషన్. అండ్ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నిజంగా బోయజ్ను ఏదో ఒక పెద్ద యజమానుడు కాకుండా, గాడ్ బ్లెస్ యూ, యెహోవా మీకు తోడై ఉండును గాక అన్నప్పుడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్రి, గాడ్ బ్లెస్ యూ. వాళ్ళందరూ కూడా దీవిస్తా ఉన్నారు. అంటే ఎంత హీ వాస్ వెరీ కైండ్ హార్టెడ్ కదా. వాళ్ళతో కలుపుకొని వాళ్ళను ఏమాత్రము వాళ్ళను చీదరించకుండా ప్రేమించి వాళ్ళతో పని చేయించుకుంటా ఉన్నాడు. మరి బోయజ్ గురించి చూసినట్టు కొద్ది విషయాలు. బోయజ్ మరి ఎవరు ఈ అమ్మాయి, ఆయన రూతుని చూడలేదు. అంటే ఆ పని చేసే వాళ్ళ యొక్క సూపర్వైజర్ ఏమంటారంటే, ఈమె కోయబడిన పనివాడు ఏమంటున్నాడంటే, ఈమె మోయాబ్ దేశం నుంచి నయంతో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనరాలు.
మోయాబీయురాలైనటువంటి ఎవరాలు నయోమితో పాటు తిరిగి వచ్చింది. అప్పుడు బోయేజ్ ఏమంటున్నాడంటే, బోయేజ్ రూత్తో ఏమంటున్నాడు, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకుంటే పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఈ చిన్న పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఏమిటంటే హి గివ్స్ ఇన్స్ట్రక్షన్స్. రూతుకి ఏం చెప్తున్నంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళదమ్మా, ఈ పొలంలోనే ఏరుకో, నిన్ను ముట్టకూడదని నా యవనస్తులకు ఆజ్ఞాపించినాను, ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ. మరి నీకు వాటర్ అవసరమైతే ఇదిగో నీకోసం సపరేట్ గా అక్కడ కుండలు ఉన్నాయి, మరి అక్కడికి వెళ్ళి తాగు అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడు. సో ఆమె సాగిలపడి, సో షీఈ్ వెరీ హంబుల్, ఆమె సాగిలపడింది బోయస్ మీద. సాగిలపడినప్పుడు మరి ఏంటి, నీ పెన్మిటి మరణమైన తర్వాత ఆయన ఎందుకు నా మీద నీకు ఇంత కటాక్షం కలిగింది, వై డిడ్ యూ షో సో మచ్ మర్సీ ఆన్ మీ అంటే, ఆ బోయజ్ అంటున్నాడు, నీ పెన్మిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడిను. ఐ హర్డ్ అబౌట్ యూ, నేను గురించి నేను విన్నా, మీ అత్తకు నువ్వు ఎంత సేవ చేస్తావని నేను విన్నాను. మరి నీవు నీ జన్మభూమి విడిచి, నీ తల్లిదండ్రులు విడిచి, మరి నీవు ఎరుగని జనం నాకు, యు ఆర్ కంప్లీట్లీ న్యూ. ఇక్కడ కస్టమ్స్ వేరే, ట్రెడిషన్ వేరే, ఇక్కడ పూజించే పద్ధతి వేరే, ఇక్కడ దేవుడు వేరే, ఇక్కడ నిజమైన దేవుడు ఇక్కడికి వచ్చినావు నువ్వు, యెహోవా ఇస్ గోయింగ్ టు రివార్డ్ యూ, నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండాలి. సో బోయజ్ హీ ఈజ్ డెడికేటెడ్ టు ద లార్డ్, హీ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ ద ధర్మశాస్త్రం. ఆయన ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడు, దేవుని వాక్యం ఎరిగినటువంటి వాడు, దేవుని భయం కలిగినటువంటి వాడు. మరి అంతేకాదు, మరి ఆయన మరి కిన్స్మన్ రెడీమర్ అంటే ఏంటంటే విడుదల ఇచ్చేవాడు. అంటే మరి నయోమి యొక్క జీవితము, రూతు యొక్క జీవితము బాగుపడాలంటే వాళ్ళను మరి విడిపించగలిగే శక్తి ఉన్నటువంటి ఒక బంధు. ఆయన మరి విడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మరి బంధు, సమీపమైనటువంటి బంధు. అంతేకాదు, ఈజ్ కన్సర్న్డ్, ఆమె ఏం తింటుంది అని చెప్పేసి, ఆమె తినేటప్పుడు కూడా మరి ఇదిగమ్మా నా దగ్గర కూడా కొద్దిగా తిను అని చెప్పేసి ఆమె మరి ఈ ఎంకరేజ్ కదా. అంతేకాదు, ఈ విధంగా మరి అన్ని పనులు, ఇంకా అక్కడ ఉండే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మరి ఆమె కోసమని మరి కొన్ని వదిలిపెట్టేసేయండి. మరి యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే, ఆ పంటలు కోసేటప్పుడు పరిగె మరి ఉంచాల, ఎందుకంటే దట్స్ ఫర్ ద పూర్ అండ్ ఆర్ఫన్స్. మరి ఆ పరిగెను ఎక్కువగా వాళ్ళు వదిలేసేసి రూతు కొరకు మరి ఉంచినట్టుగా మనం చూస్తున్నాము. మరి రూతు అవన్నీ కలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళింది. అండ్ సమ్ రోస్టెడ్ గ్రెయిన్స్, సమ్ పేలాలు అంటారు కదా, అవి ఇస్తే అవన్నీ కొంత తిని అత్త కోసం దాచిపెట్టుకుంది. సో షీ వాంట్స్ టు ప్లీజ్ హర్ మదర్ ఇన్ లా. అంతేకాదు, సమృద్ధిగా తీసుకుపోయింది. వాళ్ళ అత్త అడిగింది, అమ్మ ఎక్కడ పనిచేసినావు అంటే, నేను మరి ఎవరి దగ్గర పనిచేసిన అంటే బోయజ్ అని చెప్పేసి చెప్పింది. అప్పుడు బోయజ్ గురించి నయోమి ఏం సాక్ష్యం ఇచ్చిందంటే, బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. అది బోయజ్ గురించి సాక్ష్యం. తన పనికత్తెల దగ్గర మంచి సాక్ష్యం ఉంది. వారి మరి నయోమి దగ్గర ఎటువంటి అంటే, ఆయన బ్రతికున్న వారికి చచ్చిన వారికి మరి ఉపకారం చేయటం అండి, ఉపకారం చేసే మరి ఆశీర్వదింపబడును గాక. కానీ మరి నిజంగా మరి మనల్ని విడిపింపగల వారిలో ఒకడు, హీ ఈజ్ ద కిన్స్మన్ రెడీమర్, మనల్ని విడిపించేవాడు, మన సమీప బంధువు అని చెప్పేసి ఆమెను గురించి చెప్పింది. అంతేకాదు, రూతుకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పిందంటే, అమ్మ ఇంకా ఆ పొలంలో పనిచేసుకో, డోంట్ గో, నువ్వు వేరే పొలంలోకి పరిగె ఏరుకోవద్దు అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఇక్కడ చూసినట్లయితే రూతును గౌరవింపబడింది. రూతును దేవుడు ఏం చేసినాడంటే, ఈమె బికాస్ ఆఫ్ హర్ హ్యూమిలిటీ అండ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, దేవుని యందు కృతజ్ఞత ఉంది అండ్ దేవుని మీద విశ్వాసం వచ్చింది. గాడ్ విల్ ప్రొవైడ్ అని విశ్వాసంతో కష్టపడి పనిచేసింది. షీ ఈస్ బ్లెస్డ్. అంతేకాదు, మరి నయోమి కూడా మరి సంతోషంగా ఉంది. దే హ్యావ్ ఏ వెరీ
బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అత్తాకోడల మధ్య వాళ్ళిద్దరి మధ్యలో సంతోషము, ఆప్యాయత, బంధుత్వం నిజంగా మరి ఒక మాదిరికరమైనటువంటి రిలేషన్షిప్ ఉంది. అలాంటి రిలేషన్షిప్ ఉండాలి ఈరోజు ఒక ఫ్యామిలీలో. మరి అంతేకాదు, బోయజ్ లాగా దేవుని బిడ్డల్లాగా జీవించాలి, దేవుని భయంలో జీవించాలి. మరి అంతేకాదు, దేవుని ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా, ఇతరులకు ఉపకారం చేసే బిడ్డలుగా, పరిచర్య చేసే బిడ్డలుగా, మరి గౌరవించే బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యము ఇతరులకు నేర్పే బిడ్డలుగా ఉండాలి మనము అని ఈరోజు బోయస్ ద్వారా మనం నేర్చుకుంటున్నాము. మరి ఈ సమయము నేను బ్రదర్ హేమ్ సాగర్ ఐఎమ్ గోయింగ్ ఓవర్ టు బ్రదర్ హేమ్ సాగర్ గారు. థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారు వండర్ఫుల్, అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు సార్. ముఖ్యంగా ఆ కిన్స్ అండ్ రిడీమర్ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం సార్. కిన్స్ అండ్ రిడీమర్ అంటే పరోపకారి, విమోచకుడు, విడుదల ఇచ్చువాడు, విమోచకుడు, మానవాళికే విమోచకుడైన యేసు ప్రభువు లాంటి లక్షణాలు కలిగిన బోయజు అని చెప్పి ఎంతో విలువైన సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ టు అవర్ లర్నెడ్ అడ్వకేట్ గారు. సార్, 1వ అధ్యాయంలోని ప్రధాన స్త్రీ పాత్రలు ఓర్పా, రూతుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? సామాజిక న్యాయ బైబిల్ కోణంలో మీ సందేశాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ గాట్ 10 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇందాక కొంత కూడా డిస్కస్ చేస్తున్నాం మనం. ఇక్కడ స్పష్టంగా ఒకటి, మరి నయోమికి ఇద్దరు కోడళ్ళు మరి నయోమితో ఒక కోడలే రిటర్న్ అయింది, ఇంకో కోడలు తన పుట్టింటికే అక్కడే ఉండిపోయింది, మోయాబులోనే ఉండిపోయింది. సో అంటే షీ హ్యాడ్ ఎన్ ఆప్షన్, అత్తగారితోనే రావచ్చు, సో అట్లాగే అక్కడైనా ఉండిపోవచ్చు. సిమిలర్లీ రూత్ దేవుడితో ఉండటానికి కోరుకుందా. అంటే అప్పట్లో మనం పాత నిబంధన చూసుకుంటే 50 అనుకుంటాం మనం. సో 50 యొక్క అడుగుజాడుల్లో నడవడానికి రూతు సిద్ధపడిపోయి అత్తగారితో పాటు వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చినాక చాలా కీర్తించబడక ముందు అనేక రకాలుగా ఆమె మరి ఎన్నో కష్టాలు పడింది, చాలా కష్టంగా అంటే పట్టుదలతో అన్ని సాధించుకున్నాం. ఇంక మన పెద్ద కోడలు ఓర్పాకు సంబంధించి మనకి అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇక్కడ మనం చూసినట్లయితే సోషల్ జస్టిస్ అనేది చాలా ముఖ్యం. సో రూత్ అలా ఉండటానికి గల కారణం అనే దానికి ప్రధానంగా మనం ఒకసారి చూస్తే మెంటర్షిప్ అనేది చాలా ముఖ్యం. ఇవాళ మన సంఘాలకు కూడా మెంటర్షిప్ అనేది చాలా అవసరం. ఇన్ ద సెన్స్ దాదాపుగా ఒక 10 సంవత్సరాలు అత్తగారితో కలిసి జీవించింది. తన భర్త పెళ్లి చేసుకున్నాక అత్తగారితో కలిసి దాదాపుగా 10 సంవత్సరాలతో కలిసి జీవించింది. ఈ కలిసి జీవించిన క్రమంలో నయోమితో వాళ్ళిద్దరికున్న సంబంధం, నయోమి రూత్ని ప్రేమతో చూసుకున్న విధానం కానీ, రూత్కి అన్ని బోధించిన విధానం కానీ, సిమిలర్లీ ఆ కోడలు కూడా బోధించింది, ఖచ్చితంగా ఇద్దరికి బోధించింది. బోధన పొందుకున్నాక ఏది అవలంబిస్తామో దేని. సో ఇక్కడ నయోమి యొక్క రోల్ చాలా ముఖ్యమైంది. నయోమి తను పోషించిన పాత్ర వలన రూత్ తను కూడా విదేశం వేరే కొత్త దేశంలోకి వెళ్తుంది. చాలా దుర్భరమైన పరిస్థితిలో ఇంకో దేశానికి వెళ్తుంది. అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అయినా కానీ నయోమి మీద విశ్వాసంతో, నయోమి యొక్క దేవుడి మీద విశ్వాసంతో రూత్ రావడం జరిగింది. సో ఇది ఈ రోల్, ఈ మెంటర్షిప్ ఏదైతుంది చాలా ముఖ్యం. వాళ్ళు ఉన్న సమాజంలో ఈ మెంటర్షిప్ అనేది చాలా అవసరం, సంఘాలకి చాలా అవసరం. సో మనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళని మనం ఎలాగా నడిపించగలుగుతున్నాం, వాళ్ళని ఎలాగా ట్రైన్ చేయగలుగుతున్నాం, వాళ్ళని ఎలాగా వాళ్ళకి అర్థం చేయించి వాక్యంలోకి ఇంకా బలంగా తీసుకురాగలుగుతాం, విశ్వాసాన్ని బలపరచగలుగుతున్నాం. సిమిలర్లీ మనకంటే ఎక్కువ జ్ఞానవంతుల దగ్గర నుంచి మనం ఎలాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాకు అన్నీ వచ్చు అంటే కుదరదు. సో ఎవ్రీడే వీ నీడ్ టు లెర్న్ సంథింగ్, అన్లెర్న్ అండ్ లెర్న్. ఈ కాన్సెప్ట్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది వాళ్ళు చాలా అవసరం. ఎందుకంటే సంఘాల్లో ఒక్కొక్కరు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదే, ఎవరి విధానం వాళ్ళదే, దాని ఇంపాక్ట్ సంఘం మీద పడుతుంది, పక్కనున్న వాళ్ళ మీద పడుతుంది, వీళ్ళందరి మీద ఉంది. కాబట్టి ఆ యూనిఫామిటీలోకి మనం తీసుకురాకపోతే రాకడికి అతి సమీపంగా ఉన్నాం కాబట్టి అది చాలా ముఖ్యం అనేది ఒకటి. ఇంకోటి, ఆ రోజు మీరు అన్నట్టు సోషల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఫోర్స్డ్ మైగ్రేషన్, అక్కడున్న తీవ్రమైన
కండిషన్స్ లో దే వర్ ఫోర్స్ టు మైగ్రేట్ టు మోయాబ్. సో ఇవాళ అటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారు మన సంఘంలో కూడా మనం చూసుకోవాలి. ఇవాళ మన సంఘంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటున్నాం, ఆంధ్ర నుంచో ఇంకో ప్రాంతాల నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితులలోని అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా, ఇవన్నిటిని కూడా సంఘ కాపరు కానీ సంఘ పెద్దలు కానీ ఇట్లన్నింటిని కూడా మనం చేసుకుని వాట్ ఈస్ దేర్ సిచ్యుయేషన్, ఎలా ఉన్నారు ఏంటి అవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళ ఒక కొత్త ప్రాంతంలోకి వచ్చినాక వాళ్ళు అక్కడే ఉద్యోగం ఇచ్చి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, అక్కడ ఫేస్ చేసే ఇష్యూస్ చాలా ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాలి. వాటి మీద మనం వాళ్ళకి కావాల్సిన అభయాస్త్రం కావచ్చు, స్నేహాస్త్రం కానీ అందించాల్సిన అవసరం ఉంటుంది. సిమిలర్లీ ఆ రోజుల్లో ఒక విడో, చైల్డ్లెస్ విడో, సో నయోమి భర్తను కోల్పోయింది, విధవరాలైంది, 2 కొడుకులు కోల్పోయింది. సో ఇక ఆ వంశం అంతటితో అంతరించిపోయింది. సిమిలర్లీ రూత్ భర్తను కోల్పోయింది, ఈమెకు పిల్లలు లేరు. సో అటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఎవరు విడిపిస్తారు అంటే సమీప బంధువే విడిపించాలి. ఇందాక మనం అట్లా చర్చించుకున్నాం. సో ఇవాళ మనకి విడుదల ఎలాగా? మరి సర్వలోకానికి విడుదల ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తు ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు ఇచ్చిన విడుదలని మనం ఎలా ముందుకు క్యారీ చేస్తున్నాం సంఘం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వీళ్ళే మనకి మంచి రోల్ మోడల్స్. నయోమి మంచి రోల్ మోడలే, రూతు మంచి రోల్ మోడలే. స్పష్టంగా మనకు అక్కడ ఎలిమినేట్ చేసిన తప్పును ఉంది, కొడుకులు మరి చనిపోయారు. అట్లాగే ఒక కోడలు చేసిన నిర్ణయం, రూత్ చేసిన నిర్ణయం చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ఏది అవలంబిస్తాం, ఏది చేసుకుంటాం అనేది ఇట్ ఈస్ ఫర్ అస్. సో అక్కడ ఎప్పుడైతే పితృస్వామి సమాజంలో పురుషుల యొక్క రోల్ని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూడా అదే సమాజంలో ఉన్నాం. సో వాట్ ఈస్ అవర్ రోల్? ఇన్ వాట్ వే వీఆర్ ట్రీటింగ్ ఈక్వల్? అన్ఈక్వల్స్ని ఈక్వల్గా ఎలా ట్రీట్ చేస్తాం అనేది ఖచ్చితంగా చూడాలి. స్త్రీలకు పాత్ర ఇస్తున్నామా లేదా సమాజంలో? స్త్రీలకి అవకాశాలు ఇస్తున్నామా లేదా? వాళ్ళ యొక్క వాల్యూస్ని మనం రెస్పెక్ట్ చేస్తున్నామా లేదా? వాళ్ళ యొక్క ఆలోచనలకి మనం స్పేస్ ఇస్తున్నామా లేదా? ఎట్లా ఇస్తున్నాం? అట్లా అంటే జెండర్ చూసుకున్నట్లయితే స్త్రీ ఒక్కలేనే కాదు, వేరియస్ సోషల్ ఏమంటాం క్లాస్, అది కూడా ఆ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలి. సో క్లాస్ అండ్ జెండర్ ఇట్లన్నింటిలో కూడా మనం ఆ బ్యాలెన్సెస్ అన్ని కూడా సంఘంలో ఉన్నాయా లేదా, అందరిని కలుపుకొని ముందుకెళ్తున్నావా లేదా అనేది దానికి ఇది ఒక మంచి ఇది. రెండోది ఏంటంటే రూతుని చూసుకొని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 1వ అధ్యాయంలో 16 నుంచి 18 వచ్చాలు చూసుకుంటే ఆమె ఆ రోజు ఉన్న వాళ్ళ దేశంలో ఉన్న ఏవైతే కట్టుబాట్లు ఉన్నాయో వాటిని బ్రేక్ చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చింది. సో గ్రామాల్లో ఇవాళ మనకి వీ హ్యావ్ అనే మెనీ సోషల్ నార్మ్స్, ఇన్ఫార్మల్ సోషల్ నార్మ్స్ చాలా ఉంటాయి. అవి దే ఆర్ అన్ హిండ్రన్స్ టు ది చర్చ్. ఎందుకంటే అక్కడ నా నాయకత్వం ఉండాలి, కులం వస్తుంది అక్కడ, మళ్ళీ నా నాయకత్వం ఉండాలి, నేను చెప్పినట్టు జరగాలి. వాడికే ఉండదు. ఆల్ ఆర్ ఇన్ఫార్మల్ నార్మ్స్, దే విల్ ఫోర్స్ దెమ్ టు ఫాలో. లేదంటే ఈవెన్ విద్ ఇన్ ది సేమ్ కమ్యూనిటీ వాడిని బాయ్కాట్ చేస్తారు. ఎకనామిక్ ఇంపోజిషన్స్ ఉంటాయి, సోషల్ బాయ్కాట్ జరుగుతుంది. సో ఈ ఇన్ఫార్మల్ నామ్స్ని ఆ రోజు రూత్ ఎలా విధించి వచ్చిందో అటువంటి ఇన్ఫార్మల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కట్టుబాట్లు చాలా బలవంతంగా ఇవాళ గ్రామాల్లో వాటిని ఇచ్చేస్తున్నారో, ఆ పంచాయతీలు ఉంటాయి, కుల పంచాయతీలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. సో ఆ భయం నుంచి అమ్మో నన్ను వెలేస్తారేమో అనే భయం నుంచి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి. సో అటువంటి వాటిని ఎలా అడ్రస్ చేస్తాం అనే దానికి కూడా ఇది చాలా అవసరం. ఎందుకంటే ఆమె తన పుట్టింటి నుంచి వచ్చింది, ఇక్కడ ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది అంటే కూడా తెలియదు, అయినాక ధైర్యంగా వచ్చింది, 50 మీద ఉన్న నమ్మకంతో వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ మన ప్రధానంగా ఇంకోటి చూడాల్సిందంటే నయోమి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు, అంటే బెత్లెహేం నుంచి మోయాబుకి వెళ్ళినప్పుడు మంచి ఎంతో కొంత మెరుగైన పరిస్థితిలో వెళ్ళింది. భర్త 2 కొడుకులతో వెళ్ళింది, ఎంతో కొంత మెరుగైన పరిస్థితిలోనే వెళ్ళింది. అక్కడ పట్టు చేతి పట్టుకొని వెళ్ళారు అని చూస్తే అందరిని కోల్పోయి తిరిగి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో కూడా నేను నా దేశానికి, నా ప్రజల మధ్యనికి వెళ్ళడం అనేది ముఖ్యం, అక్కడికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది, అక్కడికి వెళ్తే నేను ఏదైనా కానీ సాధించుకోగలుగుతాను, దేవుడి మీద ఆధారపడి ముందుకెళ్ళగలుగుతానని చెప్పి సిగ్గుపడకుండా, అంటే సహజంగా మనం చూస్తాం, ఎందుకంటే వి ఫీల్ ఏమంటాం ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాం, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళటం ఏంటి, నేను అక్కడికి వెళ్తే అవమానిస్తారేమో, నన్ను ఇది చేస్తారేమో అనే ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాం. సో ఇక్కడ నయోమి ఫీల్ కాలేదు, వచ్చి వివరించుకుంది తన ప్రజలకి, చక్కగా వివరించింది, నేను వెళ్ళినప్పుడు కంటే చాలా దుర్భరమైన పరిస్థితులు వెనక్కి వచ్చాను అని. సో అక్కడ తను ఫీల్ కాదు, ఇట్స్ ఎ లెసన్ టు అస్. మనం కూడా ఎప్పుడు కూడా ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకూడదు. ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ వస్తే దానివల్ల చాలా ఇబ్బందులకు గురవుతాం. సో అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ కుటుంబాలని ఎలాగా మనం ఆదుకుంటున్నాం సంఘంలో అనేది చాలా ముఖ్యం. తన సమాజంలోకి వచ్చి చెప్పుకున్నాక కోడలకు ఒక గైడెన్స్ ఇచ్చింది, ఆ గైడెన్స్ ప్రకారం కోడలు కూడా కదిలింది.
అలాగే మూవ్ అయింది. సో అలా అవడం వల్ల వాళ్ళు బ్లెస్ చేయబడ్డారు. సో దీన్ని మనం తీసుకొని ఇవాళ ఉన్న మన సంఘంలో ఇటువంటి కుటుంబాలు ఏమున్నాయి, ఆ కుటుంబాల్ని ఎలాగ మనం చక్కదిద్దడానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం, వాళ్ళని ఒక పక్క దేవుడి వైపు నడుపుతూ, రెండోది వాళ్ళకి అవసరమైనవన్నీ ఎలాగ మనం సంఘంగా వాళ్ళకి చేయగలుగుతాం, ఆ గైడెన్స్ ఇవ్వగలుగుతాం, ఆ సహాయం చేయగలుగుతాం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న సంఘాలలో చాలా మంది దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి వీ నీడ్ టు డెఫినెట్లీ హ్యావ్ ఎ ప్లాన్. సో అది ఖచ్చితంగా చేసుకుంటే ఖచ్చితంగా అందరం కూడా రాకడికి చక్కగా సిద్ధపడగలుగుతాం, ఎత్తబడి గుంపులు అందరూ కూడా ఉంటామని చెప్పి మరి అందరికీ విజ్ఞాపన చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. సామాజిక కోణంలో అంటే సోషల్ జస్టిస్ అనే ఈ యొక్క ఫౌండేషన్ మీద మీరు చాలా చక్కటి ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా సోషల్ జస్టిస్ ఫర్ మైగ్రెంట్స్ అన్నారు. రూరల్ ఏరియాస్లో నేడు కూడా ఇన్స్పైట్ ఆఫ్ స్కీమ్స్ లైక్ ఎంజిఎన్ఆర్ఈజిఏ దెర్ ఈజ్ మైగ్రేషన్. లీన్ పీరియడ్స్లో మన ముఖ్యంగా రాయలసీమ తర్వాత తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బీద ప్రజలు ముఖ్యంగా అంటే దళిత క్రైస్తవులు, దళితులు వర్క్ పని దొరికే చోటుకు తరలి వెళ్తా ఉన్నారు. ఇంట్లో పెద్దలను మాత్రమే ఇంట్లో వదిలేసి వాళ్ళు కుటుంబాలు వేరే దేశాలకు పోయి అక్కడ పని వెతుక్కుంటున్నారు. ఆ పరిస్థితిని మీరు ఆధ్యాత్మిక కోణంలో చాలా చక్కగా వివరించి ఈ సంఘం యొక్క బాధ్యతను మీరు గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, 4వ ప్రశ్న అంటే చివరి ప్రశ్న గౌరవనీయులు మన పాస్టర్ గారికి. న్యాయాధిపతులు ఏలిన దినాలలో జరిగిన రూత్ గారి స్టోరీ నేటి క్రైస్తవులకు ఏమి పాఠాలు నేర్పిస్తుంది? తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ముగింపు ప్రార్థనతో ముగించవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. మరి రూతు యొక్క ఈ గ్రంథం ద్వారా మరి మనం నేర్చుకోవాల్సినవి నిజంగా రూతు యొక్క డెసిషన్ మన డెసిషన్ ఒకటే ఉండాలి. ఇక్కడ నయోమికి ఇద్దరు కూడా ఉన్నారు, ఓర్పా మరియు రూతు. ఓర్పా రూతు మరి ఇద్దరు కూడా మరి ఆమెతో పాటు కొంత దూరం వచ్చారు, ఇద్దరు గౌరవించారు, ఇద్దరు వచ్చారు. కానీ మరి చాలా మంది ఏమంటున్నారంటే నయోమి ఉండి, అమ్మ మీరు తిరిగి వెళ్ళండి, మీరు పెళ్లి చేసుకొని ఏమి నెమ్మది నొందండి, దేవుడు మీకు సహాయం దయచేయను గాక అని చెప్పేసి వాళ్ళకు బ్లెస్సింగ్ కూడా ఇచ్చేసింది. తర్వాత వాళ్ళు ఏమి ఇంకా వస్తా ఉంటే ఓర్పాతో చెప్పింది, అమ్మ ఓర్పా, నీవు ఏమి నాకు కొడుకులు లేరు నీకు పెళ్లి చేయడానికి, నేనేమో ముసలిదాన్ని, ఒకవేళ ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా మళ్ళా కొడుకులను కండం కష్టము, నువ్వు అంతవరకు వెయిట్ చేయలు, దయచేసి నువ్వు వెళ్ళిపోమ్మా అంటే ఓర్పా ఫైనల్గా ముద్దు పెట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. రూతు మాత్రము ఆమెను హత్తుకున్నది అని వ్రాయబడింది. ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది మన జీవితంలో కూడా దేర్ ఈజ్ ఏ టైం ఫర్ అవర్ డెసిషన్. మనము జీవపు మార్గంలో వెళ్ళాలన్నా లేక నిర్జీవపు మార్గం, వే టు హెల్, వే టు హెవెన్, రెండే ఉన్నాయి మనకు మార్గాలు, జీవ మార్గము, నరక మార్గం. జీవ మార్గం అంటే దేవుని వైపు మనం నడవాలి. మరి మనము ఇంకా మోయాబు వైపు చూస్తున్నామా, మన ఆస్తి ఎక్కువనా లేకపోతే మన అంతస్తు ఎక్కువనా అని చెప్పేసి మోయాబు వైపు చూస్తున్నామా, ధనం వైపు చూస్తున్నామా లేక దేవుని వైపు చూస్తున్నామా? రూతు దేవుని వైపు చూసింది. మరి మోయాబులో ఉన్నటువంటి రిచెస్ లేవు, ఇక్కడ ఎంటీ హ్యాండెడ్గా వస్తా ఉంది. ఆమె ఏమనుకుంటుందంటే, ఆమె ఏమైనా డెసిషన్ తీసుకుందంటే నయోమితో అంటుంది, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదాన్ని, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, బికాస్ షీ నోస్ ద వే ఇస్ కరెక్ట్. నయోమి యెహోవా యందు భయభక్తులు లేనటువంటి స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా మీద విశ్వాసం చేసిన స్త్రీ, యెహోవా యొక్క పాఠములను వాళ్ళ ఇద్దరు కోడలకు కూడా బాగా నేర్పించింది చిన్నప్పటి నుంచి కూడా. మరి దేవుని భయంలో పెంచింది వాళ్ళను. మరి నిజంగా యాజ్ ఎ మదర్ ఇన్ లా వాళ్ళకు దేవుని గురించి తెలియజేసింది. అంతేకాదు అందువల్లనే అంత కాన్ఫిడెంట్ గా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి. షీ హాస్ కాన్ఫిడెన్స్ ఇన్ నయోమి.
నీవు నివసించోటను నేను నివసించదను. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొంది చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించేలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. అంటే షీ టుక్ ఎ ఫర్మ్ డెసిషన్. ఐ వాంట్ టు ఫాలో జీసస్. ఐ వాంట్ టు ఫాలో ద వే ఆఫ్ ది లివింగ్ గాడ్. మనం కూడా డెసిషన్ తీసుకోవాలి. ఆర్ వి లుకింగ్ అన్ టు జీసస్ ఆర్ వి లుకింగ్ అన్ టు ద వరల్డ్? మనము ప్రపంచం వైపు చూస్తున్నామా, ఈ లోకం వైపు చూస్తున్నామా, దేవుని వైపు చూస్తున్నామా? మనము డెసిషన్ మనం తీసుకోవాలి. ఇట్స్ ద రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం యూ హ్యావ్ టు టేక్. రూతు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నయం దాటి వచ్చినందువలన దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించిండు. ఆమెను మోయాబురైన తన వంశంలో కలుపుకున్నాడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ పీపుల్. సో రక్షకుడు ఆ యొక్క వంశంలో నుంచి వచ్చినట్టుగా చూస్తాము. యేసయ్య మెస్సియా యేసుక్రీస్తు ఆ వంశంలో నుంచి వచ్చినట్టు ఎంతగా ఆశీర్వదించినాడు. ఈరోజు ఎన్నిక లేని మనము యేసునందు విశ్వాసం చూస్తే, ఎవరైతే యేసు నామం అంగీకరించో ఆయన విశ్వాసం చదువు దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. విచ్ వే యు ఆర్ చూసింగ్ నౌ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూసినట్లయితే బోయస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మరి మన కోసం ఈ లోకానికి వచ్చి రక్త మాంసాలతో వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి మన పాప బంధకంలో ఉంటే మనల్ని విడిపించినటువంటి విమోచకుడు యేసుక్రీస్తు. హీస్ ద రెడీమర్ ఆఫ్ ద వరల్డ్. దానికి క్రయధనంగా హీ షెడ్ హిస్ బ్లడ్. ఆయన తన రక్తం, విలువైన రక్తాన్ని మన క్రయధనంగా మనకి ఇచ్చి మనల్ని విడిపించాడు. మనం సాతాను చేతుల్లో ఉంటే, సాతాను రాజ్యం ఉంటే మనల్ని తీసుకొచ్చి మరి పక్కగా పరిశుద్ధులుగా చేసి పక్కన పెట్టాడు మనల్ని. సో గాడ్ ఇస్ సో గ్రేషియస్. మరి ఎన్నిక లేని మనం, చచ్చిన వారమైన మనల్ని దేవుడు ఏం చేసినాడంటే మరి క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించను అని ఉంది దేవుని వాక్యంలో. మరి ఇక్కడ చూసినట్టయితే బోయస్ చూసినట్టే క్యారెక్టర్ చూసినట్టే 20వ వచనంలో 2:20లో బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం అని. దేవుడు హీఈస్ ఇంపార్షియల్. యేసుక్రీస్తు మన కొరకు, నీవు చచ్చిన వాడవై ఉండగా బ్రతికిన వాళ్ళ కొరకు, చచ్చిన వాళ్ళ కొరకు, అందరి కొరకు ఆయన ఉపకారం చేసాడు. అందరినీ ఆయన లోక పాపం అంతా మోసుకొని పోయిన గొర్రెపిల్ల ఆయన. నీ కొరకు నా కొరకు శిక్షణ ఇచ్చాడు. నన్ను విమోచించడానికి, మనల్ని విడిపింపగలవాడు ఒక్కడే యేసుక్రీస్తు మాత్రమే. మన పాప బంధకం నుంచి విడిపించే రక్షకుడు మెస్సయ్య మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మరి యు బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి మనం. అండ్ హీ ఈస్ ద రిడీమర్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈస్ గాడ్. అనే దేవుడు నిన్ను విడువను ఎడబాయనటువంటి దేవుడు. మన కష్టాలు వస్తాయి. ఋతు కష్టాలు వచ్చాయి, నయోమి కష్టాలు వచ్చాయి. బట్ గాడ్ ఈస్ దేర్. హీ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. అండ్ గాడ్స్ ప్లాన్ ఏంటంటే మనం ఈ యొక్క కష్టాల ద్వారా దేవునికి దగ్గరగా రావాలని. ఈ బాధల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే దేవుని వైపు మళ్ళడానికి, దేవునితో రిన్యూ చేసుకోవడానికి రిలేషన్షిప్. మరి నయోమి, రూతు వాళ్ళు వచ్చినారంటే ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. ఆ కష్టాలన్నీ కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఎందుకంటే అవి వాళ్ళందరూ కూడా దేవునికి దగ్గరగా చేర్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునిలో దే ఆర్ రిన్యూడ్ ఇన్ స్ట్రెంగ్త్. మరి దేవునిలో వాళ్ళు బలపడి మరి ఆ బెత్లెహేంలో దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తుంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆర్ వి లైక్ దాట్? దేవుని బిడ్డలుగా మరి మనం కూడా మరి రూతులాగా డెసిషన్ తీసుకొని మనము యేసే మార్గంలో వెళ్ళాలి. 2 మార్గాలు ఉన్నాయి. ఓర్ప మార్గం ఏంటంటే ఆమె ధనము, మంది అంతస్తు, మరి అవన్నిటి మీద, ఈలోక ఆశల మీదకి వెళ్ళిపోయింది. మనము యేసు వైపు వెళ్ళాలి, యేసుక్రీస్తు వైపు మనం వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్ళాలి. యేసు ఏమన్నాడంటే నేనే మార్గము, సత్యము, జీవము, మీరు నా మార్గంలో రావాలి. మరి ఆయన మార్గంలో నడిచి మన గురి అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దామా? మన గురి ఏంటంటే మరి నిత్య జీవము, యేసయ్య నందే ఉన్నటువంటి నిత్య జీవము.
ఆయన ఇచ్చిన కృపావరం నిత్య జీవం. యేసునందు మనకు ఒక గొప్ప అష్యూరెన్స్ ఉంది. అండ్ వీఆర్ కంఫర్టబుల్ అండ్ విల్ ఫైండ్ రెస్ట్. మనకు విశ్రాంతి ఆయన దగ్గర దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. అండ్ ఫైనల్లీ అవర్ రెస్ట్ విల్ బి ఇన్ గాడ్, ఇన్ జీసస్ క్రైస్ట్. మరి ఈ యొక్క సువార్తకు కారణమైనటువంటి యేసుక్రీస్తు మరి ఈ రూతు వంశం ద్వారా వచ్చినట్లుంది. బెత్లెహేము, నిజంగా బెత్లెహేం చూస్తే, ఈ బెత్లెహేంలో నీ కొరకు నా కొరకు ఏ సైన్యం చేశాడు. ఆ బెత్లెహేం నుంచి మరి ఈ యొక్క రూతు మరి బోయజు వారు కన్నటువంటి ఆ బిడ్డలు యేషై, దావీదు వంశంలో మెస్సే రావడం. ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఎన్నిక లేనటువంటి రూతును ఎన్నుకున్నాడు. ఈరోజు నన్ను దేవుడు ఎన్నుకొని ఆయన వంశంలో చేర్చుకుంటున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ బిలీఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్, డూ యూ హ్యావ్ బిలీఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్? నిజంగా నీలో విశ్వాసం ఉందా? నిజంగా యేసుక్రీస్తు ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించినావా? లేకపోతే ఇప్పుడే యేసుక్రీస్తు నా ప్రభు రక్షకుడు, జీవ మార్గంలోకి వచ్చేసి నీకు నిత్య జీవం ఉంటుంది, నీకు నెమ్మది ఉంటుంది. అండ్ ఆయనని ఈ లోకమైనటువంటి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మన్నా ఆయన. ఈజ్ ద జీవాహారం, బ్రెడ్ ఆఫ్ లైఫ్. నీ జీవితానికి ఆహారం ఆయన్ని. బెత్లెహేము మేబీ హౌస్ ఆఫ్ బ్రెడ్, కానీ జీవాహారం అంటే యేసుక్రీస్తు దగ్గర వస్తావా? ఆయన దగ్గర రావాలని ప్రభు కోరుతున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల మా తండ్రి, దయగల ఆయన, రూతు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడినారు, మీకు వందనాలు నాయన. నాయన, మా జీవితాన్ని మేము సరి చేసుకున్నాను. మేము ఓర్ప మార్గంలో ఉన్నామా, రూతు మార్గంలో ఉన్నామా? నాయన ప్రభు, మేము జీవ మార్గంలో ఉన్నామా, నాయన నరక మార్గంలో ఉన్నామా? ప్రభు, మమ్మల్ని మేము డిసైడ్ చేసుకుంటాకు మీరు మాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. మమ్మల్ని సరిచేయండి ప్రభు. నీ బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయండి ప్రభు. నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు నాయన, నీ విశ్వాసంలో అభివృద్ధి చెందుటకు సహాయం దయచేయండి. ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందుటకు నీ కృప దయచేయమని ప్రభు వింటున్న ప్రతి శ్రోతను దీవించి ఆశీర్వదించి బలపరచుని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకందరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్, ఆమేన్.